హే గైస్, వెల్కమ్ టు ఆల్. మన ఛానల్ ఏంటి చూసి వచ్చారు కదా. మన కంటెంట్ ఏంటో కూడా తెలుసుకుందామా. మోస్ట్లీ మన అబ్బాయిలందరికీ ఏదంటే ఇష్టం ఉంటది? అమ్మాయిలు, నెక్స్ట్ కార్స్, బైక్స్, గ్యాడ్జెట్స్. మరి ఇప్పుడు మనం కార్స్ గురించి ఏంటో తెలుసుకుందామా. ఇప్పుడు కార్స్ గురించి తెలుసుకోవడం ఏంట్రా, మాకు తెలుసులేరా అని వచ్చి మీరు. కానీ రోడ్డు మీద మనం ఫ్రెండ్ తో ఉన్నప్పుడు ఆ రోడ్డు మీద ఒక కార్ వెళ్తుంటే అది మనం చూసి అరే అది బిఎండబ్ల్యూ ఎక్స్పైరా అని చెప్పినప్పుడు, అది నిజంగా బిఎండబ్ల్యూ ఎక్స్పైర్ అయినప్పుడు మన ఫ్రెండ్ చూసి మా అమ్మ మస్తు తెలుసు అనుకుంటానే నీ కార్ల గురించి అని అంటాడు. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా మరి మీకు. కార్ల గురించి తెలుసుకుందామా. కార్స్ అంటే మనం స్టీరింగ్, ఇంజిన్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అని అనుకుంటాం. కానీ మనం ఇంకా చాలా చూడాల్సి ఉన్నాయి అన్నమాట వాటిల్లో. అయితే ఈ కార్లు బాడీ స్టైల్స్ కూడా వేరియస్ టైప్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ వేరియస్ టైప్స్ అంటే ఏంటి? ఎస్యూవి, కూప్, సెడాన్, వ్యాగనర్, ఇలా స్పోర్ట్స్ మోడల్ ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట. అయితే మనం బిఎండబ్ల్యూ కార్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ బిఎండబ్ల్యూ అంటే ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ బిఎండబ్ల్యూ కార్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారు అనేది చూద్దాం. అయితే ఈ బిఎండబ్ల్యూ కార్ కంపెనీ అనేది జర్మన్ కంపెనీ కార్స్ అన్నమాట. అయితే ఇది 1916 లో కార్ల్ ల్యాప్ అండ్ గుస్తావ్ ఒట్టో అనే ఇద్దరు మనుషులు కనిపెట్టారనమాట 1916 లో. అసలు యాక్చువల్ గా ఇది కార్ కంపెనీ కాదు, ఎయిర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ కంపెనీ అనమాట. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ అనేది వరల్డ్ వార్ 1 లో ఇది ప్రొడక్షన్ చేసేదన్నమాట. అయితే 1928కి వచ్చేసరికి జర్మన్ వాళ్ళు ఈ ఎయిర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ ఇంజిన్స్ ని బ్యాన్ చేసేసారనమాట. అయితే మన వాళ్ళు అక్కడితో ఆగలేదు. 1928లో మన కార్ల్ రోప్ అండ్ గుస్తావ్ ఒట్టో వాళ్ళు ఫస్ట్ కార్ని రిలీజ్ చేశారనమాట. అదే బిఎండబ్ల్యూ 3/15. ఇది ఒక వింటేజ్ కార్ అవ్వచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ 100 years అయిపోతుంది కదా. 1923లో ఈ కంపెనీని ఆటోమొబైల్ ప్రొడక్షన్ గా షిఫ్ట్ చేశారనమాట. 1929లో బిఎండబ్ల్యూ 3/15 అనే కార్ని రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ 1936లో బిఎండబ్ల్యూ 326 అనే సిరీస్ కార్ రిలీజ్ చేశారు. అయితే ఇవి వింటేజ్ కార్స్ కాబట్టి ఆల్మోస్ట్ 100 years అయిపోతుంది కాబట్టి ఆ కార్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో చెప్పండి, చేద్దాం. అయితే మరి ఇప్పటి వరకు మనం 90 సిరీస్ కార్ గురించి చూసాము. మరి ఇప్పుడు ఎర్లీ 20s లో ఏ కార్ రిలీజ్ అయినాయో చూద్దాము. అంటే ఎర్లీ 20s లో మనకి రిలీజ్ అయిన ఫస్ట్ కార్ వచ్చేసి బిఎండబ్ల్యూ 3 సిరీస్ అనమాట. దీన్ని అయితే ఈ బిఎండబ్ల్యూ 3 సిరీస్ ని 1998 నుంచి 2006 వరకు చాలా వేరియంట్స్ లో రిలీజ్ చేశారనమాట. అయితే మనం ఇది గూగుల్లో చూసినట్టయితే దీన్ని బిఎండబ్ల్యూ 3 సిరీస్ E46 అని అంటారనమాట. అంటే E46 అంటే ఏంటా అని అనుకుంటున్నారేమో. E46 అనేది వెహికల్ 3 సిరీస్ వెహికల్ యొక్క చాసిస్ నెంబర్ అనమాట. చాసిస్ నెంబర్ అంటే మీ అందరికీ తెలుసు. అయితే ఈ బిఎండబ్ల్యూ 3 సిరీస్ ని చాలా బాడీ స్టైల్స్ లో రిలీజ్ చేశారనమాట. అవి ఏంటంటే కూప్, సెడాన్, ఎస్యూవి అండ్ వ్యాగనర్, కన్వర్టబుల్. ఈ 5 వేరియంట్స్ లో రిలీజ్ చేశారు. ఇంకా చాలా వేరియంట్స్ లో రిలీజ్ చేశారు కానీ అది మనకి ఇంకా తెలియదు, చూద్దాము ముందు. అయితే ఈ కార్ డిజైన్ చేసింది ఎరిక్ గోప్లెన్ అనమాట. ఇతను ఒక అమెరికన్ డిజైనర్. ఈ డిజైన్ ని ఎలా మెన్షన్ చేశారంటే, ఈ కార్ యొక్క డిజైన్ ని ఎలా మెన్షన్ చేశారంటే టైమ్లెస్ అండ్ స్లీక్ డిజైన్ అని మెన్షన్ చేశారనమాట. అంటే టైమ్లెస్ అండ్ స్లీక్ డిజైన్ అంటే మీరు ఒక 10 years తర్వాత చూసిన, ఒక డికేట్స్ తర్వాత చూసిన ఈ కార్ యొక్క ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఒక లగ్జరియస్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనమాట. అది ఈ టైమ్లెస్ అండ్ స్లీక్ డిజైన్ అంటే మీనింగ్. మరి ఇప్పుడు మనం కార్ ఇంజిన్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్ గా కార్ ఇంజిన్స్ లో చాలా టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ ఉంటాయి అనమాట. అవి ఏంటంటే ఇన్లైన్ ఇంజిన్స్, స్ట్రైట్ లైన్ ఇంజిన్స్, ఫ్లాట్ ఇంజిన్స్ అండ్ వీ షేప్డ్ ఇంజిన్స్. అసలు ఈ ఇంజిన్స్ అంటే ఈ వీ లైన్, ఇన్లైన్ అంటే ఏంట్రా బాబు అనుకుంటున్నారేమో. ఇన్లైన్ ఇంజిన్స్ అనేవి ఒక 4 cylinder అవని 6 cylinder అవనియండి, అవి ఒక స్ట్రైట్ లైన్ లో అరేంజ్ చేసినవే ఇన్లైన్ ఇంజిన్స్ అనమాట. అలా ఈ బిఎండబ్ల్యూ 3 సిరీస్ ని ఇన్లైన్ బేస్డ్ ఇంజిన్స్ లో ప్రొడక్షన్ చేశారు. అంటే ఈ ఇన్లైన్ బేస్డ్ లోనే 4 cylinder అండ్ 6 cylinder లో రిలీజ్ చేశారనమాట. ఇన్లైన్ 4 cylinder లో వచ్చేసి 2 పెట్రోల్ వేరియంట్స్ అండ్ 2 డీజిల్ వేరియంట్స్ రిలీజ్ చేశారనమాట. దాంట్లో 316i అండ్ 318i, 318d అండ్ 320d. ఈ వేరియంట్స్ గురించి మనం ఇంకా డెప్త్ గా నేర్చుకుందాం. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్. బ్రెయిన్స్ ఆఫ్ 425.